మరికొద్ది సేపట్లో టీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన నివాసం లోటస్ పండ్లో నా నివాసంలో కలవనున్నారు. ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఫెడరల్ ఫ్రంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి మద్దతు కోసం కలుస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితమే కేటీఆర్ ట్విట్టర్లో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అటువైపు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి గారు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. విజయసాయిరెడ్డి అంటే ఈ సమావేశం జరగబోతోంది నివాసంలో అంటూ ఇరు వర్గాల నుంచి రెండు వైపుల నుంచి కూడా ప్రకటన జరిగింది. అయితే మరికొద్దిసేపట్లో జరగనున్న ఈ భేటీ చాలా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వివిధ రాష్ట్రాలకు వెళ్లారు. అటువైపు వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని కలవడం, అదేవిధంగా ఒరిస్సాలో బిజు జనతా అధినేత నవీన్ పట్నాయక్ని కలిశారు. అదేవిధంగా ఇతర నాయకులు అంటే ఉత్తరప్రదేశ్లో మనం చూసుకున్నట్లయితే బీఎస్పీ ఈ నాయకులందరినీ కలిసి ఫెడరల్ ఫ్రంట్ కాంగ్రెస్ బీజేపీ కూటమి ఏర్పాటు దిశగా అడుగులు వేస్తా ఉన్న టీఆర్ఎస్ అయితే ఇటువైపు సొంత పక్కన ఉన్న తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆయన ఇంతవరకు స్పృశించలేదు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రతిపక్ష నాయకుడు జగన్ తోటి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో కేసీఆర్కు దూతగా ఆయన తన తండ్రికి అదేవిధంగా పార్టీ అధినాయకుడికి దూతగా ఆయన కేసీఆర్ చెప్పే అంశాన్ని జగన్ దగ్గర వరకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. అయితే ఈ సమావేశం నేపథ్యంలో జగన్ మనం వైసీపీ నుంచి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ బీజేపీ కూటమితో ముందుకు వెళ్ళడానికి వైసీపీ ఇప్పటికీ అనుకూలంగా ఉందన్న సంకేతాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. బీజేపీ తోటి సైద్ధాంతిక విభేదాలు, అదేవిధంగా కాంగ్రెస్ తోటి ముందు నుంచిన విభేదాల నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్ దిశగా జగన్ వైసీపీ వెళ్లే అవకాశాలు చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సమయంలో కూడా మనం చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ కు అనుకూలంగా వైసీపీ వ్యవహరించింది. అదేవిధంగా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో జగన్ కు వైసీపీకి తాము అనుకూలంగా పనిచేసే అవకాశాలు ఉన్న సంకేతాన్ని అటువైపు గులాబీ దళం నుంచి కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యాయి. దీంతో పాటు ఇటువైపు ఎంఐఎం అధినేత ఓవైసీ కూడా చాలా ఓపెన్ గానే చెప్పారు జగన్ తన స్నేహితుడు, అతనికి మద్దతుగా అతని గెలుపు కోసం ఏపీలో పనిచేస్తామని. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా ఇప్పుడు మొదటిసారి సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నారు రాజకీయ వర్గాలు. ముఖ్యంగా ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇవ్వాల్సి వస్తే వైసీపీ పెట్టే డిమాండ్స్ ఏంటి, వైసీపీ ఎలాంటి షరతులు పెడుతుంది అనేది కూడా ఆలోచించాల్సి ఉంటుంది. వైసీపీ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పటి వరకు ఆ పార్టీ అధినేత జగన్ చాలా స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా ఎవరిస్తే వాళ్ళతోటి కలిసి పనిచేస్తాము, అది ఎవరైనప్పటికీ అనేది చాలా స్పష్టంగా అనేక వేదికల మీద చెప్పారు. ఇదే అంశాన్ని ఇప్పుడు జరగనున్న సమావేశంలో కూడా టీఆర్ఎస్ ముందు కేటీఆర్ ముందు ఆయన పెడతారని మనకి అంతర్గతంగా ఉన్న వర్గాల నుంచి సమాచారం ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి తమకు స్పెషల్ స్టేటస్ కు మద్దతు ఇస్తామని అటువైపు కేసీఆర్ కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆ మేరకు లేఖ కూడా రాసిన నేపథ్యంలో బహుశా జగన్ వైసీపీ ఈ అంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి లేదంటే ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇవ్వడానికి అంగీకారాన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ప్రత్యేక హోదాతో పాటు ఎటువంటి కండిషన్స్ అంటే టీఆర్ఎస్ నుంచి ఎటువంటి తమకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలనో లేదంటే పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలనే అంశాలు ప్రస్తావించకుండా కేవలం ప్రత్యేక హోదాగా మాత్రమే చూసి అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్థిక లోటు దృష్ట్యా దీనికి మద్దతు ఇస్తే కనుక ముందుకు వెళ్ళడానికి తమకు అభ్యంతరం లేదనే అంశాన్ని జగన్ కేటీఆర్ ముందు చెప్పే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి మనకున్న సమాచారం ప్రకారం. దీంతో పాటు ఇక ఏపీలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఏ విధంగా వైసీపీకి సహకారం అందిస్తుంది, అది ఓపెన్ గా ఉంటుందా లేదంటే అండర్ కరెంట్ గా సహకారం అందిస్తుందా, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, ఈ అన్ని అంశాలు కూడా చర్చకు వచ్చే అంశాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ అన్ని అంశాల తర్వాత దీని తర్వాత ఈ సమావేశం కేటీఆర్తో సమావేశం తర్వాత కేసీఆర్తో కూడా సమావేశం అయ్యే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అంటే ముందు దూతగా వచ్చిన కేటీఆర్ తన తండ్రి చెప్పిన అన్ని అంశాలను జగన్ ముందు పెట్టడం, అదేవిధంగా ఇక్కడ చెప్పిన అంశాలు చర్చకు వచ్చిన అంశాలు ఎజెండా షరతులు ఏ విధంగా వెళ్ళాలి వ్యూహాలు ఇవన్నీ ఒక కొంతమైన ప్రాథమికంగా ఒక స్పష్టత వచ్చిన తర్వాత తదుపరి సమావేశాన్ని కేసీఆర్ తోటి ఏర్పాటు చేసే అవకాశం ఉందిగా మనకు సమాచారం అవుతుంది. దీంతో మనం చూసుకున్నట్లయితే ఒక 2 నెలల్లోనే ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో హీట్ బాగా పెరుగుతుంది, రాజకీయ వేడి సార్వత్రిక అటువైపు ఢిల్లీ దృష్టిలో చూసుకున్న ఢిల్లీ కోటని ఏ విధంగా మనం చేరాలి, అక్కడ కనీసం 100కు పైగా ఎంపీ స్థానాలు సాధించుకోవాలి అంటే వివిధ రాష్ట్రాల నుంచి మద్దతు కూడగట్టుకుని ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ సహకారంతోనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా మనం అడుగులు వేయాలన్న కేసీఆర్ వ్యూహం లేదంటే కేసీఆర్ లక్ష్యం దిశగా ఏ విధంగా ఈ సమావేశం కొనసాగుతుంది. అటువైపు మనం చూసుకున్నట్లయితే మమతా బెనర్జీ కావచ్చు లేదంటే నవీన్ పట్నాయక్ కావచ్చు పూర్తి స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ కి మద్దతు ఇస్తున్నట్టుగా చెప్పలేదు. కేవలం అదే అంటే కాంగ్రెస్ బీజేపీ కూటమితోనే వెళ్తామనే అంశాన్ని వాళ్ళు స్పష్టం చేయలేదు. మరోవైపు కాంగ్రెస్
కాంగ్రెస్ నాయకులతో వాళ్ళు టచ్లో ఉన్నారు. చంద్రబాబుతో సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలో మరి ఈ ఫెడరల్ ఫ్రంట్ ఏ విధంగా వెళ్తుంది, జగన్ వైసీపీ నుంచి ఎంతవరకు సహకారం అందుతుంది, ఈ వ్యూహాలు ఏ విధంగా ఉంటాయనేది మరికొద్దిసేపట్లో చర్చలో కొంత ప్రాథమికంగా ఒక రూపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి, పార్టీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి జగన్ నివాసానికి చేరుకున్నారు. అదేవిధంగా పార్టీలోనే కొంతమంది కోర్ కమిటీ సీనియర్ నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి రావచ్చు, అదేవిధంగా ఇతర అంటే నగరంలో హైదరాబాద్లో అందుబాటులో ఉన్న కొంతమంది నాయకులకి సమాచారం అందినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు కూడా ఈ భేటీలో కలిసి వాళ్ళ అంశాలు ఈ భేటీలు చర్చించే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించి ఏ విధంగా ఉంటే తాము ఫెడరల్ ఫ్రంట్కి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, వీటిని ముందుకు తీసుకువెళ్ళాలి, సక్సెస్ చేయాలి అంటే తమ పాత్ర ఏ విధంగా ఉంటుంది, తమ విధులు ఏ విధంగా ఉంటాయి, అంటే ఏపీకి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి లేదంటే ఆంధ్రప్రదేశ్కి మొత్తంగా ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎన్ని అంశాలు కూడా కూలంకుషంగా చర్చించడానికి పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులకి, అందుబాటులో ఉన్న నాయకులకి ఇప్పటికే జగన్ నివాసం నుంచి సమాచారం అయినట్లుగా తెలుస్తుంది. వాళ్ళు మరికొద్దిసేపట్లోనే ఇక్కడికి చేరుకునే పరిస్థితి ఉంది.